మరియు పుష్ప నిర్మాతలు దర్శకుడు సుకుమార్కు రాడ్ దింపిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు. వీళ్ళు సినిమాలకు కలెక్షన్లు చాలా వచ్చినాయని చెప్పి గొప్పలకు పోయి బాగా పబ్లిసిటీ చేసుకున్నారు. ముఖ్యంగా అయితే పుష్ప సినిమాకి చాలా భయంకరంగా ఎండపిండ బ్రహ్మాండ కలెక్షన్లు ఎవరికి రాలేదని బాగా పబ్లిసిటీ చేసుకున్నారు. ఎవరు అడగరనుకుని దొంగ కలెక్షన్ని ప్రకటిస్తే ఇలాగే ఉంటుంది. ఎవరైనా కలెక్షన్లు కరెక్ట్గా వస్తే ఆ కరెక్ట్గా వచ్చిన కలెక్షన్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఎవరు అబ్జెక్ట్ చేయరు, ఎవరు దాడులు చేయరండి. అసలు రాని డబ్బులు వచ్చినట్టు చూపించి ఇలాగే చేస్తారు, దాడులు చేసి అన్ని రకాలుగా మనకి టెన్షన్ పడాల్సి వస్తుంది. తిల్లా పాపం తలా పీడికుడు అన్న సామెతగా గేమ్ చేంజర్ కొనుక్కున్న బయ్యర్లు ఏడుపు దిల్ రాజుకు తగిలినట్లుంది. ఎందుకంటే ఆ దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమా తీసి రిలీజ్ అయింది, దాని గురించి ఒక్కరోజు కూడా ఇలా సినిమా ఆడుతుంది, ఇలా కలెక్షన్లు వస్తున్నాయని చెప్పడం కానీ, ఒక సక్సెస్ మీట్ కానీ ఏది పెట్టకుండా అయిపోయింది, సినిమా తీసిన అయిపోయిందని ఒక దుర్మార్గుడు తప్పించుకున్నాడు దరిద్రుడు. వాడికి ఫలితం బాగా దక్కింది. ఎందుకంటే కొనుక్కుని ఉంటారు బయ్యర్లు పాపం, ఈ పబ్లిష్ చేస్తే కదండి చూసే జనం సినిమా బాగుంది, కానీ పబ్లిసిటీగా ఉంటే కొంచెం ఈ యొక్క చెడు పబ్లిసిటీ తగ్గేది. అలా చేయకుండా కావాలని సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి దాని మీద శ్రద్ధ చూపించాడు, దానికి లేనిపోయిన కలెక్షన్ చూపించుకున్నాడు, ఇంకా రైడ్లు చేసుకున్నారు, భార్యను తీసుకెళ్ళి లాకర్లు గీకర్లు అన్నీ ఓపెన్ చేయించి మొత్తం సీజ్ చేశారు. దెబ్బకి తెక్క వదిలింది దిల్ రాజుకి. అలాగే గేమ్ చేంజర్ సినిమాపై చెడు రివ్యూలు, బ్యాడ్ రివ్యూలు, సినిమా బాగుండలేదు, ఇది శంకర్ సినిమా కాదు, శంకర్ మార్కులేదు, శంకర్ సినిమా కాదని ఒక పనికిమాలిన రివ్యూలు ఇచ్చి సినిమాని బాగున్నా కూడా బాగోలేదని చేసిన రివ్యూలు ఇచ్చా కదా, రాసిన వారికి రివ్యూలు ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా ఎవరితో చేయించారో అని వాళ్ళ అభిమానులు చేయించారని రాసిన వెనుకున్న అది ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ అని వచ్చిన పేపర్లో వాటిలో అది ఎంతో తెలియదు. కానీ ఒకవేళ అల్లు అర్జున్ కూడా వాళ్ళ అభిమానులు ఈ బ్యాడ్ రివ్యూలో ఉంటే అల్లు అర్జున్పై కూడా త్వరలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగే అవకాశం ఉందండి, ప్రభావం ఉంటుంది, చెప్పలేం మనం. ఎప్పుడైనా సరే మంచి వారికి చెడు చెయ్యాలని అనిపిస్తే భగవంతుడు వారికి తగిన శిక్ష విధిస్తాడని మరొకసారి రుజువైంది. ఎవరికైనా అన్యాయం చేయాలని ఆలోచన వచ్చినా, ఆ తలంపు వచ్చినా భగవంతుడు వారికి తగిన శిక్ష వేస్తాడు. ఒక రకంగా గేమ్ చేసిన సినిమా కిల్ చేసిన, అంటే కిల్ అంటే ఇంకా పబ్లిష్ చేయకుండా వదిలేసిన దిల్ రాజు కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా పబ్లిష్ వాళ్ళు దొంగ కలెక్షన్ వేసుకున్న దానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ రివ్యూ బ్యాడ్ రివ్యూ ఇప్పించినందుకు ఫ్యాన్స్ అది అన్నారు, మనకు తెలియదు, నిజాలు తెలియదు. బట్ ఎన్ని కారణాలు మాత్రం ఈ యొక్క ఇంకా అధికారులు ఇంకా అప్పుడేమవుతుంది, ఇంకా ముందు ఉంటుంది, వీళ్ళందరికీ తగిన శాస్తి జరిగింది, జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారని మీకు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.